బీసీలు ఈరోజు చేతి వృత్తులన్నీ కూడా చిక్కిపోయినాయి, చేతి వృత్తులు ధ్వంసమైపోయినాయి, మెకనైజేషన్ వచ్చింది, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. బీసీలకు ఈరోజు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, భూమి లేదు. చివరికి బతకడానికి రెక్కలు తప్ప వేరే ఆస్తులు లేని బీసీలు మరి పని చేసుకుందామని పోతే ఈరోజు అడ్డా మీద కూలీలుగా మారి అడ్డా మీద పని చేసుకుందామని పోయినా కూడా ఈరోజు బీసీలకు పని దొరకనటువంటి పరిస్థితి. కాబట్టి బీసీల యొక్క జీవన స్థితి చాలా ప్రమాదంలో పడింది. కాబట్టి బీసీలకు తప్పనిసరిగా ఈ దేశ సంపదలో అత్యున్నతమైనటువంటి మరి స్థానం ఉన్నటువంటి బీసీలు తప్పనిసరిగా 60% ఉన్నటువంటి బీసీలకు బీసీల యొక్క జనాభా దామాషా ప్రకారంగా ఖచ్చితంగా 60% అమలు చేయాలని బీసీ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు భూమి లేనటువంటి బీసీలకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జనాభా దామాషా ప్రకారం పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, 42% రిజర్వేషన్ అమలు చేయాలనే దానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఒకవైపు బీజేపీ బీసీలకు కులకరణ చెయ్యను అని చెప్పి డిక్లేర్ చేసేసారు. మరోవైపు అదే బీజేపీ ఎస్సీల యొక్క వర్గీకరణకు సంపూర్ణ మద్దతునిస్తూ సపోర్ట్ చేస్తుంది. సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఎంత పక్షపాతం! ఎస్సీలకైతే వర్గీకరణ చేయడానికి మద్దతిస్తాం, బీసీలకు మాత్రం జనాభా దామాషా ప్రకారం ఇవ్వడానికి ఎందుకు ఇవ్వవు అంటే ఇది ఒక రాజకీయ కుటిల నీతి అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దీన్ని అందిపుచ్చుకొని మరి ఓట్లలో నెగ్గడం కోసం, రాజ్యాధికారంలోకి రావడం కోసం, ముఖ్యమంత్రి కావడం కోసం మరి వాళ్ళ యొక్క బీసీల పైన ముసలి కన్నీరు గారుస్తూ ఎన్నికల్లో పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపుని అందుకొని బీసీలు పెద్ద ఎత్తున ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. మరి ఇప్పుడు అదే బీసీలకు మేము అడుగుతున్నాం, మీరు చెప్పినటువంటి విధంగానే 42% రిజర్వేషన్ అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు, మీరు పోటీ చేసిన కామారెడ్డిలో మీ జాతీయ పార్టీ నాయకులు ఆ రోజు పిలుపునిచ్చిండ్రు. మీరు ఆ పిలుపు నిలబెట్టుకోండి. ముఖ్యమంత్రిగా మీ యొక్క పీఠాన్ని పదిలం చేసుకోండి, బీసీలకు మద్దతు ఇవ్వండి, బీసీల యొక్క డిమాండ్ నెరవేర్చండి అని సందర్భంగా ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో బీసీలకు అనేక సమస్యలు ఉన్నాయి. మరి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు, కానీ కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. ఒట్టి చేతులతో ఏ కార్పొరేషన్ ఏమీ చేయలేదు. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిలప్ చేయలేదు. చట్టబద్ధత కలిగినటువంటి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీల కులకరణ చేసి బీసీ యొక్క ఉపకులాలకు, అంతేకాకుండా ఎంబీసీ కులాలకు, సంచార జాతులకు తప్పనిసరిగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి బీసీల యొక్క డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో ఈరోజు కేవలం బత్తుల సిద్ధేశ్వర్, సాయి కుమార్, అదేవిధంగా జక్కని సంజయ్ కాదు, రాష్ట్రం మొత్తం బీసీ ఉద్యమం లేస్తుంది, అగ్నికుండం అవుతుంది. తప్పనిసరిగా బీసీలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఊర్లలో బీసీలందరూ అడ్డుకుంటారు. మా 42% ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికలకు పోయే కంటే ముందే 42% డిక్లేర్ చేసి ఖచ్చితంగా జీవో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో ఏ ఉద్యమానికైనా మేము సిద్ధం, ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం, రోడ్ల మీదకి రావడానికైనా, ఏ యుద్ధం చేయడానికైనా సిద్ధమని సందర్భంగా తెలియజేస్తూ, బీసీ క్యాస్ట్ ఫెడరేషన్ వెనుకబడిన కులాల సమాఖ్య సంపూర్ణమైనటువంటి మద్దతును బీసీ సంక్షేమ సంఘానికి మరి రాష్ట్ర కార్యదర్శి ఇక్కడి నుంచి వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిత్రుడు అరవింద్ స్వామి గారికి మేము సంపూర్ణ మద్దతునిస్తూ ఈ పోరాటంలో, బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటంలో మేము కూడా మిళితమై, మేము కూడా కలిసి భుజం కలిపి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, రేపు జరగబోయే బీసీ జేఏసీలో కూడా మేము కీలకంగా పనిచేసి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్. థ్యాంక్ యూ.